మా ఇక్కడ కూర్చున్నావా నీకోసం నేను ఇలాంటి ఎత్తుకుతానా ఇగో ఈ చాయ్ తాగు ఏంద్రా నువ్వు ఇలా సాయ తీసుకొస్తాన్నావేంద్రా తాగు ఏం కాదు నువ్వెందుకు తీసుకొచ్చినావు షాయ ఏం కాదు తాగే అయ్యో ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు తాగమంటున్నావు ఇంట్లో ఏం కలిపినావు నేనేం కలుపుతారా చాయ్ పోసుకొస్తా కూడా నువ్వు అన్నాను మన తాగు ఏం లేదు చాయ్ తాగు చక్కెర కలిసిందా మంచిగానే ఉన్నది తాగు తాగు రోజు లెక్కనే ఉన్నదా రోజు లెక్కనే ఉన్నది రంగు రంగు రుచి రుచి చాయ్ పత్తా కలిసిందా మంచిగానే కలిసింది మనం పొద్దున తాగినా చూడు చాయ్ అట్లనే ఉన్నదా అట్లనే ఉన్నది రోజు తాగుతాం కదా అట్లున్నదా అట్లనే ఉన్నదిరా తాగు తాగు ఎందుకు అట్లా అడిగినావు ఏం లేదు చాయ్ టేస్ట్ మంచిగా ఉన్నదా నేను పెట్టినా కదా ఎట్లున్నదా అని మంచిగానే ఉన్నది రోజు తాగినట్టే ఉన్నది రోజు తాగినట్టే ఉన్నది నువ్వు పెట్టినట్టే ఉన్నదా అంటే ఆవు పాలు మన బర్రె పాలు లెక్కనే ఉన్నదా తాగుతా ప్యాకెట్ పాలు లెక్క కూడా ఉన్నదా ఇదేం ప్రశ్నరా రోజు ఏం తాగుతున్నాం మనం ప్యాకెట్ పాలే తాగుతున్నాం అదే మన ఆవు పాలు బర్రె పాలు లెక్కనే ఉన్నదా అంటున్నా టేస్ట్ ఎందుకురా అట్లా అడిగినావు మంచిగానే ఉన్నాయా ఆవు పాల ప్యాకెట్ పాల అని అడుగుతాను ఏం లేదు అట్లనే అడిగినా అరే తాగే నీకు టేస్ట్ అర్థమవుతలేదా మంచిగా ఉన్నదా ఎట్లున్నది మంచిగానే ఉన్నదిరా మరి తాగు మరి తాగుతాన్నా మరి మళ్ళీ ఎట్లున్నది ఇట్లున్నది అని అడుగుతున్నావుగా నేను పెట్టుకొచ్చినా కదా మంచిగా ఉన్నదా లేదా అని అడుగుతాను నేను మంచిగానే ఉన్నది అయితే మొన్న నేను గట్టి పోయి వచ్చిన చూడు మా ఫ్రెండ్స్ తోటి అలా మా ఫ్రెండ్ గాడు ఒక బిజినెస్ పెట్టిండు అది చూసి వచ్చినాం మొన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం మేము కూడా బిజినెస్ పెట్టాలా ఎందుకు చాయదా అది కాదే ఇదొకటి అయితే మా ఫ్రెండ్ మొన్న మేము అటు పోయినాం కదా వరంగల్ ఆడ మా ఫ్రెండ్ పందుల బిజినెస్ పెట్టిండు పందుల ఫారం అది చూసినామా ఆడికి ఉన్నప్పుడట 10 పందులను కొన్నాడట ఇప్పుడు ఎన్నైనా తెలుసా 150 పందులు అయినాయి మరి ఒక్క పంది ఇంత 10-12 పిల్లలు చేస్తుంది అది కానీ సంవత్సరంలోనే 150 పంది పిల్లలు అయినాయి మరి ఏమనుకున్నావు మటన్ కంటే పందే మస్తు కాస్ట్ దాన్ని ఇరుగా తింటారు అందరు తింటారు బయట మనం తినాం కానీ అందరు తింటారు అందుకే దాని రేట్ అట్లుంటది నువ్వు పోయి పందుల బిజినెస్ పెడతానంటవారా పెడితే ఏమవుతుంది చూస్తే వాళ్ళు అంత ఏమనుకుంటారు ఏమనుకుంటారు అందులో ఉన్న లాభం ఎక్కడ ఉండదు మన ఇంట పట్టలేదు పందుల బిజినెస్ పెట్టుడు పందుల బిజినెస్ అంటే పందుల బిజినెస్ కాదు కానీ వేరే ఆలోచన చేస్తున్నాం నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం వేరే అనుకున్నాం ఇట్లా చేస్తే ఎట్లుంటదని ఆలోచన చేస్తున్నాము మీరు వేరే ఆలోచన చేయరు కానీ పందుల బిజినెస్ అయితే అద్దు మరి ఇంట్లోకే రాని ఇంట్లో తీసుకొచ్చుడు ఉండదు అన్ని బయటనే ఉంటాయి దానికి ఫారం బయట ఉన్నా గానీ చెట్టు దానికి ఫారం బయట ఉన్నా గానీ చెట్టు అన్ని మొత్తం ఏసీ పెట్టి మెయింటైన్ చేస్తాం అద్దు మనకు అద్దు పందుల బిజినెస్ అద్దు సంవత్సరానికి మొత్తం పందులు 1000 పందులు అయితే 10 పందులను కొంటే ఎన్ని పందులన్నా కానీ మనకు అద్దురా పందుల బిజినెస్ అది మంచిగా ఉండదు చూసేటోళ్ళంతా పందులోళ్ళు అది మంచిగా ఉండదు చూసేటోళ్ళంతా పందులోళ్ళు అరే నేను పందుల బిజినెస్ పెడతాను నేను అంటలేను అది వేరే బిజినెస్ మా ఫ్రెండ్ కానీ పందుల బిజినెస్ అయితే మొన్న పోయి చూసినాం కదా అయితే అందులో ఒక 10 పందులు ఈనినాయి ఒక్కొక్క పందికి 12 పిల్లలు దాకా ఉన్నాయి 10 నుంచి 12 పిల్లలు కానీ సంవత్సరం తిరిగే లోపు ఎన్ని అవుతాయి చూడు చెట్టే మొత్తం నిండిపోతుంది అయితే అవి మేము ఆలోచన చేసినాం ఏం బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుందని దాని మీదనే ప్రయోగం చేస్తున్నాం మేము చాయ్ తాగు చాయ్ తో మంచిగానే ఉన్నదిగా మంచిగానే ఉన్నది ఏంద్రా అప్పటి నుంచి చాయ్ తాగు అంటున్నావు ఏం లేదు చెప్తా కానీ తాగే నువ్వు
టేస్ట్ గీస్ట్ అంత మంచిగా నార్మల్ పాలు లెక్కనే ఉన్నది మంచిగానే ఉన్నది. నువ్వు చాయ్ తాగుమని తెచ్చి పక్కన కూర్చొని తాగుమంటున్నావు. ఎప్పుడు చాయ్ పెట్టను చాయ్ పెట్టినావు. ఇది చాయ్ నన్ను ఎందుకు తాగుమంటున్నావు చెప్తావా? అవతల పారబోయాలా చాయ? అవతల పారవసరం ఏమద్దు కానీ అయితే చెప్పినాగా మొన్న మేము ఇట్లా పోయినామని చెప్పినావు. అయితే నేను మా ఫ్రెండ్ గాడు అనుకున్నాము ఆ పందులు 12 పందులు ఈయననే అని చెప్పినావు. ఆ పాలన్నీ వేస్ట్ గా పోతున్నాయి. పందులు తాగిన తర్వాత ఆ పాలు విండి మన ప్యాకెట్లలో పోసి అమ్ముతే ఎట్లుంటది అని మాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు గాడిద పాలు తాగుతారు, గొర్రె పాలు తాగుతారు, బర్రె పాలు తాగుతారు, ఆవుల పాలు తాగుతారు. అట్లా పందుల పాలు అమ్ముతాం మేము. ఈ పందుల పాల పందుల పాల అట ఇవి అవతల వారవత్తా నువ్వు పందుల పాల పందుల పాల అట ఇవి అవతల వారవత్తా నువ్వు పందుల పాల ఎంత కాస్ట్ అనుకుంటాను. నేనేం చేసిన పందుల పాలు తెచ్చి నాకు పోతావా చాయ్ పెట్టి? నువ్వు కూసో మళ్ళీ కూసోమంటే బిజినెస్ అయితే మనం ఎప్పుడన్నా వాయనమారా పందుల పాలు? గాడిద పాలు తాగుతలేరా? గాడిద పాలు గొర్రెల పాలు తాగుతలేరా? మేకల పాలు తాగుతలేరా? చాయ్ పెట్టుకొని తాగుతారా పందుల పాలు? మేము బిజినెస్ చేస్తాం. నువ్వు బిజినెస్ చేస్తే మాకు తెచ్చిపోతావా? నువ్వు బిజినెస్ చేస్తే అంటే ఇప్పుడు టేస్ట్ ఎట్టున్నదో అందరికి తెలియాలి కదా, అందుకే నీ మీద ప్రయోగం చేసి నేను తాగనియారా పందుల పాలు? పందుల పాలు తాగితే చస్తారా? మరి సావరా? టేస్ట్ ఎట్టున్నది మరి? మామూలు పాలు లెక్కున్నదా మరి? ఎట్లున్నది? తాగినాక ఏమైతుంది? తలకాయ ఇట్లా తిరుగుతుందా? తలకాయ తిరుగుతుందా? తిరుగుతలేదు. అయితే మంచిగానే ఉన్నది. పందుల పాలు చాయ్ తాగుతారా? ఎక్కడన్నా తాగినవా? ఇప్పటి నుంచి తాగుతారు. మేము స్టార్ట్ చేస్తాం బిజినెస్. మేము బిజినెస్ నా మీద ప్రయోగాలు చేస్తాను నువ్వు అంటే నేను పోనియ్యి ఎటుకు చచ్చిపోనియ్యి. నేను ఎందుకు తాగి నేను వామిటింగ్ చేసుకొని నేను చచ్చిపోని. పందుల మాంసమే తినాక పందు పాలు పందుల వంశం మాది కాదు. నేను తినలేదు పందుల కూర ఎన్నాడు. మీరు తినరు. ఇప్పుడు మీ జనాలకు పందుల పాల బిజినెస్ పెడతాను మేము. ప్రయోగం నా మీద చేయకు ఈ సోటి ప్రయోగాలు. నేను చెప్తానా నువ్వు ఎప్పుడు పెట్టను అని చాయ్ తెచ్చి పెట్టి తాగమ్మా తాగు తాగు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏమో చేస్తానవని. అరే పందుల పాలు తాగిపిస్తావురా నువ్వు? నువ్వు మనిషివే నారా నువ్వు? నువ్వు నాతోటి పందుల పాలు తాగిచ్చినావు. నువ్వు పందుల బిజినెస్ కట్టవా? పందుల బిజినెస్ చీపురు కట్ట అందుకొని పందుల బిజినెస్ పందుల బిజినెస్ పెట్టావట. కూరలు పాడుగా ఇంకేం దొరకలేదట. పాల బిజినెస్ పెడతాడ పందుల పాల బిజినెస్. నా నోరంతా తెరిచేసిండు పోరడు పాడుగాను. ఇంకేం దొరకలేదట. పందుల పాలే దొరికినాయట. ఏం బిజినెస్ పెడతానరా నువ్వు పందులను పట్టుకొని? పాడైపోను. చాయ్ పందుల పాలు నాతోటి చాయ్ తాగిచ్చిండు తెచ్చి. ఇంటికి చాయ్ నేను తాగుతానని ఇంటికి పుల్లు తాకింది. పుల్లు తాకి తెచ్చి నాకు ఇచ్చిండు. ఎన్నడు పెట్టుకరానోడు చాయ్ పెట్టుకొచ్చి అమ్మ తాగు తాగు అని తెచ్చి దగ్గర కూర్చొని నాకు చాయ్ తెచ్చి ఇస్తాడు. పందుల చాయ్ తెచ్చి ఇస్తాడట నాకు. పందుల చాయ్ ఇక్కడ పాలు తెచ్చి తాగిపిచ్చిండు. నా నోరంతా పాడైంది. అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. పాడుగాను నాకు తాగిచ్చిండు. ఎప్పుడు దేనోడు చాయ్ తెచ్చి నాకు తాగు తాగని తెచ్చి ఇచ్చిండు. అంత కడుపంతా ఎట్లా అవుతుంది ఎదురుతుంది కడుపంతా. అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. వచ్చినప్పుడల్లా నాకు అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఊకే అంత నోరంతా ఎట్లనో ఉన్నది, కడుపంతా ఎట్లనో ఉన్నది. ఏమైందమ్మా? ఎందుకు లోలు పెట్టుకుంటారు మీరిద్దరు? పందుల బిజినెస్ చేస్తానా అని పందుల పాలు తెచ్చి నా మీద ప్రయోగాలు చేస్తాడు. పందుల పాలా? నువ్వు తాగినవా? తాగినా అంటే నాకు వామిటింగ్ వస్తుంది. అంత ఎట్లనో ఉన్నది. అయ్యో బిడ్డో పాలు తాగినందుకే గట్లన్న పడుతుంది. పందుల పాలు అంటే నేను ఏమన్నా తెలిసి తాగినా అటు చేసుకొచ్చి పోతే తాగిన. నేను నీకు ఏర్పడలేదా? ఏర్పడలేదు. చాయ్ ఉన్నది చాయ్ పెట్టుకొచ్చిండు కదా. ముట్టుకోకు ముట్టుకోకు వద్దు. అందులో పాలు తాగినందుకే ముట్టుకోవద్దు. తెచ్చిపోసినోడు
నోరంతా తెరి చేసిండు పోరడు పాడైపోను నాకు నాకు తెలదాకా ఇదే మానాది ఉంటది నాకు ఇక ఇగో గిలాస కొట్టవో ఇంట్లో తెలియకుండా మరి పోసుకొచ్చి ఇచ్చినా ముట్టుకోవా నువ్వు ఇక